హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చేసే కర్రీ వచ్చేసి పల్లి వంకాయ టమాటాల చట్నీ. ముంపల్లి కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలబెట్టుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకొని టమాటీలు వేసుకొని 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. పచ్చడి ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. రొట్టెలోకి అన్నంలోకి ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. కొన్ని ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత వచ్చేసి 1 స్పూన్ చింతొక్కు కూడా వేసుకోవాలి. చింతొక్కు అంటే మన తెలుగులో చాలామందికి తెలుసు. రోట్లో కొన్ని పల్లీలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. పల్లీలు మెదిగేంత వరకు నూరుకొని తర్వాత వచ్చేసి మిర్చి వంకాయ ముక్కలు వేసుకొని కొంచెం 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. మెదిగేంత వరకు బాగా నూరుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటీలు కూడా వేసుకొని అవి కూడా బాగా మెదిగేంత వరకు బాగా నూరుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని నూరుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. పోపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను రండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, ఉల్లిపాయలు కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలబెట్టుకోవాలి. ఫ్రై చేసుకొని ఫ్రై అంతవరకు కలబెట్టుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి కూడా వేసుకొని కలబెట్టుకోవాలి 1 నిమిషం. దోశల్లోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు పోసుకొని పచ్చడి వేసుకొని తిందాం. ఈరోజు మా నాస్తా వచ్చేసి దోశలు. నేను చేసిన పచ్చడి ఎలా ఉందో ఒక్కసారి చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. దోశలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పచ్చడి వేసుకొని దోశలు తిందాం రండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్. ఓకే, బాయ్.